పెహల్గాం దాడుల గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. 26 మంది బలి తీసుకున్నారు అమాయకుల్ని. అందులో మేము కూడా ఇంపాక్ట్ అయ్యాము. కానీ కేంద్ర ప్రభుత్వము రెస్పాండ్ అయిన విధానము, మొట్టమొదటిగా సింధు జలాలని ఆపటము, వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బకొట్టడం, ఈ మిల్క్ ప్రోడక్ట్స్, మెడిసిన్స్ వాటి మీద ఇంపాక్ట్ అవ్వటము, వాళ్ళని ఆర్థికంగా దెబ్బకొట్టడం అనేది, ఆ తరువాత ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరగటము, ఈ 9 ప్రదేశాల్లో వాళ్ళని ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టుపెట్టడము, ఇలాంటి పరిస్థితుల్లో క్విక్గా రెస్పాండ్ అవ్వటం అనేది మాకు ఎంతో కొంత ఓదార్పుగా అనిపిస్తుంది. దానికి మేము కృతజ్ఞత చెప్తున్నాము గవర్నమెంట్కి. ఇప్పటికి కూడా మేము కోలుకోలేకపోతున్నాము, కానీ ఎంతో కొంత ఓదార్పు అనిపిస్తుంది మాకు. అవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఈ టైంలో రెస్పాండ్ అవటం అనేది అంత కరెక్ట్ కాదు. మాకైతే మమ్మల్ని వచ్చి పరామర్శించిన విధానము, ఎంతమంది దగ్గరుండి మా బావగారు అంతా కోఆర్డినేట్ చేస్తూ మాకు చాలా బాగా ఎంతో కొంత, అసలు మాకు ఏం జరిగిందనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇంతమంది ఓదార్పు అనేది అదొక్కటే మాకు కొంచెం రిలీఫ్గా అనిపించిందండి. మా తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము ఫేస్ చేయలేని పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. వాళ్ళని మాకు పొలిటీషియన్స్ గురించి అవంతా తెలియదండి, కానీ ఎంతమంది వచ్చారు, ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అది ఈ రోజు ఉదయాన్నే లేచినప్పుడు స్టేటస్ లో చూశానండి. ఇంతవరకు మేము ఫాలో కూడా అవ్వలేకపోతున్నాం. ఈ ఒక పవన్ కళ్యాణ్ గారిది మాత్రమే మేము చూసాము, ఏం ఫాలో అవ్వట్లేదు. ఈ రోజు స్టేటస్ లో మా అబ్బాయి పెట్టినప్పుడు అది చెప్పలేని ఫీలింగ్. ఎందుకంటే అందరూ పర్సనల్ ఒక కుటుంబంకి జరిగింది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంత బాగా రెస్పాండ్ అయ్యి దేశం మొత్తం ఇది అవ్వటం, ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం, అది చాలా బాగా, అది చెప్పలేని ఫీలింగ్ అండి. మాటల్లో ఒళ్ళుగా గురిపడిచింది అంటారు కదా, అట్లా చాలా బాగా అనిపించింది మాకు. రెస్పాన్స్ లోటు మాత్రం తీర్చలేకపోయినా ఓదార్పు. కన్నా అమాయకులు సార్, అమాయకులు నిజంగా. మా అన్న కేసు, నాకు మిగతా వాళ్ళని కూడా నేను అందరికి ఇంకా ఎంత నష్టం జరిగింది, కానీ మా అన్నకు జరిగింది అతి దారుణమైన విషయం అండి. మాకు కళ్ళలో కూడా అసలు అదొక కళను కూడా మేము నమ్మలేని పరిస్థితి. తను మా ఎదురుగానే ఉన్నట్టు మనిషిగా మాకు చూసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది కదండి. ఆ లాస్ట్ ఇది ఏదైతే ఉందో అది మాకు రిజిస్టర్ అవ్వలేదు ఇంతవరకు. సో మాకు తను ఇంకా తిరుగుతున్నట్టే. ఎంత అమాయకంగా ఉండేవాళ్ళని, సామాన్యులు అంట కన్నా అమాయకులండి, ఏమీ తెలియదు, హాయిగా ఆనందంగా ఉండాలని వెళ్ళిన ప్లేస్లో నుంచి ఈ పరిస్థితి జరగడం అనేది ఊహించలేని విషయం కదండి, దారుణమైన విషయం. సింధూర ఆపరేషన్ పేరుతో మన భారత ప్రభుత్వము, ముఖ్యంగా మోడీ గారు గట్టి నిర్ణయం తీసుకుని ఈరోజు అర్ధరాత్రి సుమారు 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చడం జరిగింది. ఇది భారతదేశానికి ఒక ఊరట. అదేవిధంగా భారతదేశం అంటే పాకిస్తాన్ గాని, పాకిస్తాన్ ఉగ్రవాదులు గాని గుండెల దడలు స్టార్ట్ కావాలా, ఆ విధంగా భారత ప్రభుత్వం తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మొన్న జరిగిన ఉగ్రవాది దాడిలో మధుసూదన్ రావు ఒక అమాయక వ్యక్తిని బలి తీసుకోవడం జరిగింది ఉగ్రవాదులు. అది యావత్ భారతదేశాన్ని కాకుండా ముఖ్యంగా మన కావలి పట్టణాన్ని ఆ రోజు చాలా మంది చెబుతున్నారు, 2 రోజులు 3 రోజులు అన్నం తినకుండా చాలా మంది ఉన్నారంటే అది ఎంత బాధాకర విషయమో మనం అందరం గ్రహించాలి. ముఖ్యంగా ఈ 26 మందిని ఉగ్రవాదులు మన భారతదేశ తీర్థయాత్రికులపైన దాడులు చేసి చంపడం జరిగింది. ఈ అర్ధరాత్రి ఉగ్రవాదులను 30 మందిని హతమార్చడం కొంతవరకు ఈ సోమశెట్టి కుటుంబానికి గాని, బంధువర్గానికి గాని, కావల్లో ఉన్న ప్రజలకు కొంతవరకు ఊరట ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఉగ్రవాది అనేవాడు లేకుండా, భారతదేశం వైపు చూడకుండా పాకిస్తాన్ ఆర్మీ గాని, పాకిస్తాన్ ఉగ్రవాది గాని చేయాలని భారత ప్రభుత్వం తీసుకుని నిర్ణయం, ఉగ్రవాది అనేవాడు లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏమీ మాట్లాడలేదు ఈ పరిస్థితుల్లోనూ. నా బిడ్డని కోల్పోయి పైకి లేవలేని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నాము. ఈ వయసులో మాకు తోడు లేకుండా నా బిడ్డ పోవడం మా దురదృష్టకరం. ఇంకేం మాట్లాడలేను నాయన. నేను ఏం చేసినా నా బిడ్డ రాడు కదా నాయన.
నా కడుపు మంట ఎట్లా మేము ఈ వయసులో నా బిడ్డ లేకుండా ఎందుకు నాయన నాకు ఈ శిక్ష వేసిపోయాడు. నా బిడ్డ అమాయకుడు, ఏమీ తెలియదు. నా బిడ్డ విహారయాత్రకని బావుడు ఏంది ఫ్యామిలీ తోటి ఈ పని అయ్యి వచ్చి పోయి అల్లాడిపోతున్నాము. ఇంకెంతకంటే ఏం చెప్పలేదు నాయన నేను. ఇంకెంతకంటే ఇంకేం మాట్లాడలేను నాయన. నా బిడ్డను కోల్పోయి నేను పైకి లేవలేని పరిస్థితిలో ఉన్నాను.